ఉద్యోగుల హామీలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ హైదరాబాద్లో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ను ముట్టడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పడంపై ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 2024లో విడుదల కావాల్సిన పోస్టులను ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఓయూ విద్యార్థులు కూడా పోరుబాట పట్టారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వీఆర్ఓలకు ఇవ్వకుండా టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, హైదరాబాద్లో ఎక్కడ చూసిన నిరసన సెగలు కనిపిస్తున్నాయి. ఇటు గాంధీ భవన్ నిరుద్యోగులు ముట్టడించారు, అలాగే ఓయూలో స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? దానికి అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని ఆశలు పెట్టింది. 100 రోజుల్లో అధికారం వచ్చిన 100 రోజుల్లోనే ఖాళీలుగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మాట ఇచ్చింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఖాళీగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న 4,000 ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు భర్తీ చేస్తారు? అనేక సార్లు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంలో కూడా వెంటనే భర్తీ చేస్తామని హామీలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదనేది నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రకారం అక్టోబర్ లోనే ఈ 4,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం పట్ల వారంతా ఆగ్రహంతో ఉన్నారు. అటు ఎక్కడ చూసినా నిరుద్యోగులు ఏదైతే ఎన్నికలు వచ్చిన హామీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల నిరసనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక సార్లు ఏదైతే నిరుద్యోగులు గాంధీ భవన్ ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. గాంధీ భవన్ ఒక ఇందిరా పార్క్ ను తలపించేలా నిత్యం నిరసనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏదైతే ఎన్నికల్లో వచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరేందుకు వారు వచ్చినటువంటి నేపథ్యంలో వారికి మహేష్ గౌడ్ అయితే ఇప్పటివరకు సమయం ఇవ్వనటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్.